రాజకీయాల్లో పార్టీ ముఖ్యమా నాయకుడు ముఖ్యమా అంటే కొందరేమో నాయకుడు అంటారు, మరికొందరేమో పార్టీ అంటారు. నాయకుడు పార్టీ ఒకటే అయితే మనం చర్చించుకోవాల్సింది ఏమీ లేదు. కానీ ఒకే పార్టీలో ఉన్న నాయకుడికి మరో స్థానంలో టికెట్ ఇచ్చి అతని సిట్టింగ్ స్థానంలో మరో నేతకు పగ్గాలు ఇస్తే ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఆ సెగ్మెంట్లో పార్టీని నమ్ముకున్న కొందరు నాయకులు పరిస్థితి అడకత్తెరలో పొగచెక్కలా తయారైనట్టు ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎక్కడా పరిస్థితి? వాచ్ ది స్టోరీ. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇదే కోవలో నెల్లూరు సిటీ కూడా చేరింది. ఎన్నో ఏళ్లుగా రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉన్న ఎమ్మెల్యే స్థానం బీసీల చేతుల్లోకి వెళ్లిపోయింది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే స్థానం బీసీలకు కేటాయించారు. జగన్ కు అత్యంత అనుచరుడిగా పేరు సంపాదించుకున్న అనిల్ కుమార్ యాదవ్ 2 సార్లు ఇదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం నేతల ఆధిపత్యం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. సిటీ ఎమ్మెల్యేగా పలు దఫాలుగా గెలిచి తనదైన శైలిలో రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం వివేకానందరెడ్డి మృతి కూడా ఇందుకు ఒక కారణమని చెప్పొచ్చు. వివేకానందరెడ్డి మృతి తర్వాత నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ ప్రాబల్యం పెరుగుతూనే వచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ నెల్లూరు సిటీలో సత్తా చాటారనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత అనిల్ కు కేబినెట్ లో చోటు దక్కింది. ఎవరూ ఊహించని విధంగా ఆయనకు జలవనరుల శాఖ మంత్రిగా అవకాశమిచ్చారు జగన్. దీంతో రెడ్డి సామాజిక వర్గ నేతల పెత్తనం తగ్గడంతో పాటు రాజకీయాలకు చాలా వరకు దూరమయ్యారనే వాదనలు వినిపించాయి. రెడ్డి కులస్తుల క్రియాశీలక పాత్ర తగ్గడంతో పాటు బీసీ నేతల పాత్ర పెరిగిందని రాజకీయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ కూడా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకోగలిగారు. 2 సార్లు ఎన్నికల్లో గెలుపొందిన ఆయన పార్టీకి వీర విధేయుడిగా ఉండటంతో పాటు అలాంటి కొందరు నేతలను తయారు చేశారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగిన 10 ఏళ్ల కాలంలో పార్టీలో బీసీ నేతలు కార్యకర్తలు క్రియాశీలకంగానే వ్యవహరించారట. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనిల్ కుమార్ పై ఈసారి నెల్లూరులో తీవ్ర వ్యతిరేకత ఉందని పార్టీ చేసిన సర్వేల్లో తేలిందట. జగన్ చేయించిన పలు సర్వేల్లో అనిల్ పై వ్యతిరేకత రావడంతో ఆయన్ను ఆ స్థానం నుంచి అధిష్టానం తప్పించింది. పార్టీకి విధేయుడుగా ఉన్న అనిల్ ను సిటీ ఎమ్మెల్యే స్థానం నుంచి పక్కన పెట్టి నరసరావుపేట ఎంపీగా అవకాశం ఇచ్చింది. పార్టీ ఆదేశాల ప్రకారం అనిల్ కుమార్ నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కు కేటాయించేలా అనిల్ చక్రం తిప్పారట. ఈ కారణంగా ఆ స్థానం టికెట్ ఆశించి భంగపడిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమెతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ పార్టీకి దూరం కావడం, అనిల్ కుమార్ నరసరావుపేట ఎంపీగా పోటీలో ఉండటంతో ఆయనతో పాటు నడిచిన వైసీపీ నాయకుల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నమ్ముకున్న నాయకుడు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటో అనే సందేహం వ్యక్తమవుతుందట. పార్టీని కాదని మరో పార్టీలోకి వెళ్లలేక, ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన వారితో కలిసి పనిచేయలేక అనిల్ అనుచరులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి అనుచరులు ఖలీల్ అహ్మద్ తో కలిసి నడవటం కాస్త ఇబ్బందిగానే ఉన్నట్లు సమాచారం. ఖలీల్ అహ్మద్ గెలుపుతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు కూడా ఇక్కడ సవాల్గా మారింది. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేతలతో కలిసి ముందుకు సాగలేక, పార్టీ మారలేక అనిల్ అనుచరుగణం సతమతమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ప్రకారం పనిచేస్తారా లేదా పార్టీ మారి తమ హవా కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.